ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో స్థానిక గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఘనంగా సారె ఉత్సవం నిర్వహించబడింది. విదియ శనివారాన్ని పురస్కరించుకొని శ్రావణ నక్షత్రం పర్వదినాన అమ్మవారు భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. గ్రామ మహిళలు ప్రత్యేకంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. పర్వతనేని పద్మావతి, కర్రి గంగరాజు సౌజన్యంతో సుమారు 100 మంది ఆడపడుచులు పాలుపంచుకున్నారు. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని అర్చకులు నందిగామ నాగేంద్ర శర్మ మాట్లాడుతూ ప్రకృతి కరువుతో బాధపడుతున్న సమయాల్లో దేవి శతాక్షి శాఖల రూపంలో అవతరించి జీవరాశులకు ఆహారం సమకూర్చిందే శాకంబరి తత్వం. అందుకే అమ్మవారిని శాకంబరి దేవిగా ఆషాఢ మాసంలో అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతుందని వివరించారు. మడికి గ్రామ భక్త జనాలందరికీ ఇది ఆషాఢ మాసంలో మా గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లికి శాకంబరి అవతారంలో మేము మహిళలందరూ కలిసి నిన్న ఈరోజు మేమందరూ మొత్తం మడికి గ్రామ ప్రజల సహకారంతో నిన్న మేము అలంకరించుకోవడం, ఈరోజు సారి తెచ్చుకోవడం, పుట్టింటి ఆడపడుచుకి సారి తెచ్చినట్టు మేము ఆడపడుచులందరూ కలిసి సారి తెచ్చుకుని పసుపు కుంకుమ సారీ సీరి పెట్టుకుని అమ్మవారిని మేము ఈ సంవత్సరం ఇలా చేసుకోవాలనుకుని మాకు సహకరించిన మడికి గ్రామ ప్రజలందరూ భక్తులందరికీ అయినటువంటి గ్రామదేవతకి 100 టన్నుల కూరగాయలతో శాకంబరి అవతారంలో అలంకరించి ఈ విధంగా ఇంత మహోత్సవం జరుపుకోవడానికి ప్రజలందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇట్లానే ప్రతి సంవత్సరంలో మరింత ఉత్సాహంగా చేయాలని భక్త జనాలను కోరుచాను. శాకంబరి అవతారము సారీ పెట్టాలని అనుకున్నాను, పెట్టుకున్నామంటే